చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఆస్కర్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం నేను విజయేంద్ర ప్రసాద్ గారితో మాట్లాడాను. అంటే ఓకే. రాజమౌళి గారు ఫాదర్. ఆహా! మాట్లాడాను. వాళ్ళ టీమ్‌ని కలిసాను. హుహు. చాలా, చాలా బాగా మాట్లాడారు నాతో. ఓకే. ఇట్లాగా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎలాగా అని హ్మ్. మాట్లాడాను. అదే ఇంక ఫ్యూచర్‌లో వాళ్ళేమన్నా అనుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి నేను 100% నా నా బెస్ట్ నేను ఇస్తాను. అంటే డైరెక్ట్‌గా రాజమౌళి గారితో కాకుండా వాళ్ళ నాన్నగారితోనే మాట్లాడేసారు. వాళ్ళ నాన్నగారు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఈ సబ్జెక్ట్స్ మీద. హ్మ్. స్టోరీ హ్మ్. గాని ఇయన్నీ. హ్మ్. బాగా పరిచయం. హ్మ్. హ్మ్. చెప్పారా? కాంప్లిమెంట్స్ ఏమైనా ఇచ్చారా? చాలా గ్రేట్‌రా నువ్వు ఇక్కడ ఎళ్లి సెటిల్ అయ్యావు మంచిగా అని? అలా కాదు. బా ఎళ్ళగలిగావు. అంటే ఆ! మేము కూడా చేసాం గదా! హ్మ్. నీ కష్టం మాకు అర్థమైంది. హుహు. అని చెప్పారు. అప్రిషియేట్ చేశారు. హ్మ్. అన్నీ చేశారు. ఓకే. సో, ఇక్కడ యాక్టర్స్ మనకేంటంటే, వాళ్ళు మూవీ చేస్తూ ఇంక అన్ని పనులేముండవు. వాళ్ళకి అసిస్టెంట్స్ ఉండడం, ఇయన్నీ ఉండడం అన్నీ జరుగుతూ ఉంటుంది. బట్ మీరక్కడ మీరొక్కరే న్యూయార్క్‌లో చదువుకుంటూ, మోడలింగ్ చేస్తూ, ఇంట్లో మీరే వంట చేసుకుంటూ, మీరే అన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, అవును. మళ్ళీ వెళ్లి యాక్టింగ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం, ఇలా మళ్ళీ ఇంకొక ఆఫర్స్ కోసం ట్రై చేయడం, ఇలా అన్ని చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉంటారు కదా! అవును. చాలా స్ట్రగుల్ సో, ఎలా చేశాను. మేనేజ్ చేశారు అన్నిటిని? నేను షెడ్యూల్ యేసుకునేవాడిని. అక్కడ హ్మ్. వాళ్ళ కాల్ షీట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటది. హ్మ్. హ్మ్. సో, నేను మార్నింగ్ షూటింగ్ సెట్ మీద మార్నింగ్ ఎళ్ళేవాడిని. ఎళ్లి సాయంత్రం వచ్చేటోడిని. నేను అన్నీ చేసుకునేవాడిని. ఇట్లా ఏవైతే ఉన్నాయో హ్మ్. అన్నీ చేసుకుంటూ హ్మ్. మెల్లగా చేసుకోగలిగాను నేను. ఓకే. నాకు టైం అలా సెట్ అయ్యేది. హ్మ్. హ్మ్. సో, అంటే అక్కడ మీరు మోడలింగ్ చేయడం, ఇలా ప్రమోషన్స్ చేయడం బా నచ్చిందా? లేదంటే ఇక్కడికొచ్చి మళ్ళీ మూవీస్ చేయడం బా నచ్చుతుందా? నాకు అక్కడ ఇంట్రెస్ట్, ఇక్కడ ఎంజాయ్. అక్కడ ఎంజాయ్ చేస్తాను. నేను ఇక్కడ ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో, నాకిక్కడ ఇష్టం, ఇక్కడ ఇష్టమే. ఓకే. సో, ఇప్పుడేమైనా ట్రై చేస్తున్నారా? టాలీవుడ్‌లో ఏమైనా స్టోరీస్ వినడం కానీ, ఏమైనా మూవీ ప్లాన్ చేస్తున్నారా మరి? అయితే ఒక మూవీ ఫార్మాట్‌లో అంటే ఉంది. ట్రాక్‌లో ఉంది ఒక మూవీ. ఓకే. ఇంకో మూవీ నేను సైన్ చేద్దాం అని చెప్పి డిస్కషన్ స్టేజ్‌లో ఉంది. అది కూడా అయిపోద్ది. సో, హ్మ్. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఒకటైతే కంపల్సరీ రిలీజ్ అవుద్దనే అనుకుంటున్నాను. హ్మ్. హ్మ్. ఎంతవరకు అవుద్దనేది చూడాలి. అంటే ఎలాంటి రోల్ చేస్తే బావుంటుంది నాకు? దీనివల్ల నాకు మళ్ళీ ఆఫర్స్ ఒస్తాయి అని ఏమైనా అనుకున్నారా? నాకు డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ ఏం చెప్తే దాన్ని ఇంప్రూవైజ్ చేసి బాగా నా 100% నేను ఇయ్యగల అయితే నేనైతే నేర్చుకున్నాను. హుహు. సో, ఎలా ఆ డైరెక్టర్ బట్టి ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పాలన్నమాట. మీరు ఇది చేయాలి. ఈ స్టోరీ నేను అనుకుంటున్నాను. హ్మ్. ఇలా హ్మ్. చేస్తా అని 100% హ్మ్. నేను నా ఇది ఈడ ఇదని కాదు. ఆ! ఏదైనా సరే ఏది నమ్మొస్తే నచ్చితే నేను నేను 100% ఆ ఇస్తాను. డైరెక్టర్‌కి నేను 100% ఇయడానికి నేనెప్పుడు నా బెస్ట్ ఇయడానికి నేను రెడీగా ఉంటాను. ఓకే. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పెద్ద పెద్ద డైరెక్టర్స్ మూవీస్‌లో ఏంటంటే పెద్ద హీరోస్ కూడా కొన్ని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు. సో, అట్లా ఏమైనా మీకు ఇప్పుడు 'రాజమౌళి' గారి మూవీలో కావచ్చు, లేదంటే మారుతు గారే మళ్ళీ మిమ్మల్ని పిలిస్తే ఆహా! అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ ఏదైనా చేయాలి అంటే ఒప్పుకుంటారా? లేదంటే నేను మెయిన్ లీడ్ మాత్రమే చేస్తాను అని ఏమైనా అనుకుంటున్నారా? అంటే నేను ఆల్రెడీ చేశాను గదా! హ్మ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా చేశాను గాబట్టి, ఆ సినిమాకి పెద్ద స్థాయిలో ఉంటది. ఇప్పుడు హ్మ్. 'మారుతి' గారు 'భలే భలే మగాడివోయ్' చేశారు. హ్మ్. హ్మ్. 'రాజాస' అంటే హ్మ్. హ్మ్. ఒక సినిమా పెద్దదే తీసుకుంటారు. 'త్రివిక్రమ్' గారున్నారు. హ్మ్. 'త్రివిక్రమ్' గారు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ చేశారు. దానికన్నా పెద్ద సబ్జెక్ట్ చేస్తారు. హ్మ్. 'రాజమౌళి' గారు ఇప్పుడు ఫస్ట్‌లో 'రాజమౌళి' గారు పాన్ ఇండియా స్టార్ అయ్యారు. హ్మ్. ఫస్ట్ అసలు సౌత్ ఇండియా స్టార్ అయ్యారు. సౌత్ అవును. ఇండియాలో రిలీజ్ చేయించుకున్నారు. తర్వాత పాన్ ఇండియా, బాలీవుడ్ ఆ లెవెల్‌కెళ్లారు. హ్మ్. నెక్స్ట్ 95థ్ ఆస్కార్స్‌కెళ్లారు. హ్మ్. అలా మనం కూడా మెల్లగా డెవలప్ అవుదామనే చూస్తుంటారు ఎవరైనా. హ్మ్. హ్మ్. నా పర్సనల్ ఒపీనియన్. హ్మ్. సో, నేను కూడా డెవలప్ అవుదామనే చూస్తుంటానన్నమాట. కానీ కొన్ని మూవీస్‌లో ఇలాంటి రోల్స్ కూడా మనకి పాజిటివే వస్తుంది కదా! ఇప్పుడు 'కల్కిలో' గూడా విజయ్ దేవరకొండ గారు చేశారు. ఆ! హీరో అవును. 'ప్రభాస్' గారైనా అవును. అలా అంటున్నాను. అంటే ఏదో చిన్న క్యారెక్టర్ గాదు. దానికి కూడా మంచి ఏమంటారు ఉండాలి. అదే. హ్మ్. అంటే అలా ఉండాలి గదా! అలా అలా మన కోసం క్యారెక్టర్ రాయాలి వాళ్ళు. హ్మ్. రాసి అలాగా రిలీజ్ చేయడానికి చేయాలి. అంత ప్రాసెస్ అదే చెప్తున్నాను గదండీ. హ్మ్. డైరెక్టర్ గారి ఇష్టం అనమాట. హ్మ్. డైరెక్టర్ గారు నన్ను ఇది చేయండి అని చెప్తే దానికన్నా 100% నేను నా బెస్ట్ ఇయ్యడానికే నేనెప్పుడు హ్మ్. రెడీగా ఉంటాను. మీరు అంటే ఎన్ని ఇయర్స్ ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి న్యూయార్క్‌లోనే నేను ఉండేవాళ్ళా? 22 ఇయర్స్‌కి నేను న్యూయార్క్‌లో ఉన్నాను. ఓకే. 22 ఆ టైం. 22 ఆ టైంకి. హుహు. సో, ఇంజినీరింగ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడికెళ్ళాననమాట. హ్మ్. వాళ్ళు నాకు అడ్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన హ్మ్. తర్వాత నాకు
మంచి కాలేజ్ లెక్చరర్స్ ఉండేవారు. టీచర్స్ గాని, చాలా వెరీ ప్రొఫెషనల్ ఉండేవారు. ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉండేది వాళ్ళది. 60స్, 70స్ అంటే వాళ్ళు యాక్టింగ్ ఎంతమందికి చెప్పుంటారు వాళ్ళు? అవును. 60, 70స్ ఉన్న లెక్చరర్స్ నాకెంత ట్రైన్ చేస్తారు గదా! అలా ట్రైన్ చేసేవాళ్ళనమాట. 60 ఇయర్స్, 70 ఇయర్స్, 75 ఇయర్స్ అలా ట్రైన్ చేసేవారు. ఇలా చేయాలి నువ్వు యాక్టింగ్ ఇలా చేయాలి. ఇలా ఒక డైరెక్టర్ చెప్పింది ఇలా నేర్చుకోవాలి. యాక్టింగ్ ఫర్ ఫిల్మ్ ఉండేది. ఫిల్మ్ మేకింగ్ ఉండేది ఒక క్లాసు. అలాగ రోజుకొక 6 క్లాసెస్ ఉండేయి. 1, 1½ అవర్. అలా ఎలా ముందరికి నేర్చుకోవాలి అని చెప్పేవారనమాట. ఎన్‌వైయు అనేది పక్కనే ఉండేది మాకు. ఒక కొన్ని దగ్గరే ఉండేది. సో, ఎన్‌వైయు ఫ్యాకల్టీ ఏమో వీళ్ళు తీసుకునేవారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ ఫ్యాకల్టీ వాళ్ళకిచ్చేవారు. సో, 14th స్ట్రీట్‌లో ఉండేది మాది. ఓకే. 3, 4 క్యాంపసెస్ ఉండేవి నేను చదువుకునేప్పుడు న్యూయార్క్‌లో. ఏదో క్యాంపస్‌కి ముందర రోజు చెప్పేవారనమాట. ఏ క్యాంపస్‌కి మీరు అటెండ్ అవ్వాలి అని. చెప్పి మమ్మల్ని ట్రైన్ చేసేవారు. ట్రైన్ చేసిన తర్వాత అన్నీ చేసేవారు. బావుండేది. ఓకే. ఎక్స్‌పీరియన్స్ చాలా ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్ అనేది. అంటే బీటెక్ చేసి ఇక్కడ అంత బాగా ఇంజినీరింగ్. చదువుకొని అంటే బీఈ. ఏంట్రా అందరూ ఎవరైనా పేరెంట్స్ అనుకుంటారు కదా, నా కొడుకు బీటెక్ చేసి మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవుతారు. లేదంటే బీటెక్ ఇట్లా కాదు ఇట్లా బీఈ. అదే ఓహ్! బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజినీరింగ్. ఓకే. అదే. ఓకే. అనుకుంటారు కదా, బట్ మీరేమో డిఫరెంట్ ఫీల్డ్ ఎంచుకున్నారు. అంటే ఇంట్లో ఏమన్నారు ఫస్ట్? నేను చదువుకునే రోజుల్లోనే ఇప్పుడు నేను ఆస్కార్స్‌కి ఎలాగ 2 ఇయర్స్ ముందే అప్లై చేశానో, ఈ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ కూడా నేను ఇంజినీరింగ్ జాయిన్ అయ్యి మధ్యలోనే వాళ్ళకి కూడా 1 ఇయర్ ముందో, 1 ½ ఇయర్ ముందో అప్లై చేయాలి ఆ కాలేజ్‌కి. అలా 1 ½ ఇయర్ ముందు నేను అప్లై చేశాను. ఓకే. చదువుకునే టైంలోనే అప్లై చేశాను నేను. ఇంట్లో సపోర్ట్ ఉండేనా? సపోర్ట్ ఉండింది. హ్మ్. నేనేమనుకున్నానంటే ఇంజినీరింగ్‌తో చేసిన తర్వాత కదా ఇది. చేసిన తర్వాత అంటే ఒక ఇదిగో ఫిల్మ్ మేకింగ్ కూడా ఒక స్ట్రీమ్ లాంటిదే కదా! ఒక సబ్జెక్ట్ లాంటిదే కదా! సో, అదెందుకు చేయకూడదని చెప్పి మా పేరెంట్స్‌ని గాని అందరిని ఒప్పించాను. నాకు తెలిసినోళ్ళని, నా బంధువుల్ని, నాకు తెలిసిన యాక్టర్‌లని వీళ్ళని వాళ్ళని ఒప్పించాను అప్పట్లోనే. ఓకే. ఒప్పించి నేనెళ్ళాననమాట. అలాగే 1 ఇయర్ ముందు మీరు అప్లై చేయాలి ఆ కాలేజ్‌కి. ఓహ్! ఆ! కష్టం కదా అడ్మిషన్ రావడం కూడా? అడ్మిషన్ పర్లేదు. కానీ టైమ్ ఉండాలి. 1 ఇయర్ ముందు వాళ్ళు అప్లై చేయించుకొని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువండి. అవును. ఇప్పుడు అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ మంచి డబ్బున్న అలాగేం గాదు. నేనేమంటున్నానంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ. ఇప్పుడు చదువుకునే వాళ్ళు ఇంకా నేను ఒక 100% ఆహ్, అన్నీ చేసుకుంటూ వచ్చాననుకోండి. వాళ్ళు 200% చేసుకుంటూ రావాలి. అంత 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 అయిందనమాట ఇప్పుడు. ద రేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గాని, ఫిల్మ్ ఎడ్యుకేషన్ గాని, అక్కడున్న టీచర్స్ గాని, వీళ్ళందరికీ ఫ్యాకల్టీ గాని ఇయన్నీ మేనేజ్ చేసుకుంటూ రోజు మనం కాలేజ్‌కెళ్ళటం, పొద్దున్నే లెగిసి 8:00, 8:30కి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావటం, అక్కడ అన్నీ చూసుకోవటం, ఇయన్నీ చాలా ఎక్స్‌పెన్సివ్ అయిపోయింది ఇప్పుడు. నా టైంలో తక్కువ ఉండేదనమాట. అంత ఉండేది కాదు. ఓకే. డబల్ అయిందా? అది కొంచెం ఇప్పుడొచ్చే చదువుకునే వాళ్ళు ఏదైతే ఉన్నారో, వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువగా